ప్రజల గురించి పేదవాడి గురించి ఆలోచన చేసే మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం కావాలా లేక మోసం చేసే చంద్రబాబు కావాలా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడవటం కోసం, మోసం చేయడం కోసం రంగులతో మేనిఫెస్టో తెస్తాడన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తానంటాడని, కేవలం అవసరానికి వాడుకొని వదిలేసే చంద్రబాబు ఎందుకు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం 560.29 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించిన కుప్పం బ్రాంచ్ కెనాల్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కుప్పానికి 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడని సీఎం జగన్ ప్రశ్నించారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది, మున్సిపాలిటీగా మార్చింది, రెవెన్యూ డివిజన్ ఇచ్చింది, పోలీసు సబ్ డివిజన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లని అన్నారు. చంద్రబాబు ఎంత అన్యాయస్తుడంటే, ఇచ్చే అరాకొరా సొమ్ము కూడా తన నియోజకవర్గంలో కూడా తనవారు తనకు కానివారు అని ఎలా విభజించాడో తాను చెప్పిన ప్రతి పథకంలో పెరిగిన లబ్ధిదారులను చూస్తే అందరికీ అర్థమవుతుందన్నారు. ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఇక్కడ తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 ఏళ్లుగా రాజ్యమేలుతున్నాడని ఆరోపించారు. కనీసం ఇక్కడ సొంత ఇల్లైనా కట్టుకున్నాడా? ఆయన ఎమ్మెల్యేగా గెలవటం కోసం మీతో పని కావాలి, కానీ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఏ రోజు రాలేదంటే ఈ మనిషి మీ మీద చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే, ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే గతంలో మాదిరిగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా క్యూలల్లో నిలబడాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వ తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలలో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖున పొద్దున్నే వచ్చి నేరుగా మీ ఇంటికి ఇచ్చిపోయే వాలంటీర్ల వ్యవస్థే లేదు. ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని, మీ ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు. క్యూలల్లో నిలబడి ఎండ వాన చలిలో ఆ పేదలు అలా తీసుకుంటా ఉన్న ఆ అరకొర పెన్షన్ 1000 రూపాయలు కుప్పంలో ఎంతమందికి ఇచ్చాడో తెలుసా? కేవలం 31,000 మందికి ఇచ్చిన పరిస్థితులు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వటం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో పర్యటించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 28వ డివిజన్ అభివృద్ధి బాగా జరిగిందన్నారు. కొంత రైల్వే వాళ్లతో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మంచిగా స్వాగతం పలుకుతున్నారన్నారు. పేద ప్రజలకు ఇళ్లు ఇచ్చే విషయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వటం జరిగిందన్నారు. దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకోవటం దారుణమన్నారు. చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చినా అంతిమంగా తామే గెలుస్తామన్నారు. అమరావతిలో స్థలాలు ఖచ్చితంగా పేద ప్రజలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. గతంలో టిట్కోస్ డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వసూలు చేసే పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం, తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని వాళ్ళకి ఇల్లుకి కట్టించే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని చెప్పి కూడా చెప్తున్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తాను. ఇక్కడ ప్రముఖంగా ఎక్కువగా అమరావతి ఇష్యూస్ అని, ఇళ్ళ ఇష్యూస్ అనేది అడిగారు. అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఇన్ కేసు ఆ కోర్టులో కనుక జాప్యం జరిగితే కనుక వాళ్ళకి మళ్ళీ వెంటనే వేరే చోట ఇల్లు కొని, స్థలం కొని వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే వాలంటీర్ వ్యవస్థని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓటేస్తామని, మళ్ళీ గెలిపిస్తామని, మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా ఆశిస్తున్నాము. జై జగన్. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ప్రతి 5 సంవత్సరాల్లో రజక సోదరులతో సంఘాలుగా ఏర్పాటు చేయించి వారికి రుణాలు ఇచ్చేవారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇస్త్రీ పెట్టి కూడా ఇవ్వలేదని, ఇచ్చినట్లు నిరూపిస్తే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని తెలిపారు. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వకపోగా కల్తీ మద్యం తెచ్చి వారి ప్రాణాలను తోడేస్తున్నాడని అన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో రజకులకు ఇస్త్రీ పెట్టెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇస్త్రీ పెట్టెలు ఇవ్వకపోగా కల్తీ మద్యం ఇచ్చి వారి ప్రాణాలను తోడేస్తున్నాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడికి ఓటు వేస్తే ఎంత నీచానికైనా దిగజారుతాడని దుయ్యపట్టారు. 5 లక్షల మందికి పైగా ఆయన సరఫరా చేసిన మద్యం తాగి చనిపోయారన్నారు. అటువంటి తప్పుడు మనిషి ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరమన్నారు. మన దగ్గర డబ్బులు దోచేసుకునే వ్యక్తిని కాకుండా ప్రజలకు మేలు చేసే చంద్రబాబును ఎన్నుకోవాలన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే రజక సంఘాలకు రుణాలిస్తామన్నారు. సంక్షేమ పథకాలు ఎవరు ప్రారంభించినా వాటిని కొనసాగిస్తామన్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. అప్పుడు రజక సోదరీమణులందరూ కూడా మరలా పాత రోజుల్లాగానే అందరినీ సంఘాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల వరకు లోన్లు ఇచ్చే కార్యక్రమాలు మేము చేపడతాం. మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా అది ఎవరు స్టార్ట్ చేసినా దాన్ని మంచి కంటిన్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. రామారావు ఎప్పుడో 35 రూపాయలతో పెన్షన్ ఇస్తే ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే అది రామారావు ఆ రోజు పెన్షన్ పెట్టబట్టే. నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 చేశాడు. 2,000 చేయబట్టే ఇవాళ 3,000 తీసుకోగలుగుతున్నారు. అదే 200 రూపాయల పెన్షన్ 500 చేస్తే ఇంకొక 200 ఇచ్చేవాడు, 700 ఇచ్చేవాళ్ళు, లేదా 900 ఇచ్చేవాళ్ళు, 3,000 వచ్చేది కాదు. అంటే ఏ స్కీముకైనా ఆధారం కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీ అని చెప్తాను. ఈ అంశాలు చెబుతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈరోజు టీడీపీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి తెలిపారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి నేడు టీడీపీలోకి చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యం లేదని పార్థసారథి పేర్కొన్నారు.
బలహీన వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని అవమానాలేనని, ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోం అని అన్నారు. నూజివీడులో అందరితో కలిసి వెళ్తూ టీడీపీ జెండా ఎగురవేస్తానని తెలిపారు. పార్థసారథితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు టీడీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ, వర్ల కుమార్ రాజా, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో దేశం సర్వనాశనం అయిందని, జగన్ పాలనలో రాష్ట్ర పాలన అస్తవ్యస్తం అయిందని, నగరాన్ని అభివృద్ధి చేయకుండా అధోగతి పాలు చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. ఇంటి పన్నులు, డ్రైనేజీ ఛార్జీలు, చెత్త పన్ను, నీటి పన్నులు విపరీతంగా పెంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం దేవీనగర్, రామకృష్ణాపురం, సుబ్బరాజనగర్ తదితర ప్రాంతాల్లో సిపిఎం బృందం పర్యటించింది. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, నగరంలో ఉన్న వ్యాపార, భవన నిర్మాణ, ఆటో మోటార్ రంగాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. కొత్తగా పరిశ్రమలు తీసుకురాలేదని, చదువుకున్న యువతకు ఉద్యోగ కల్పన లేక అనివార్యంగా ఇతర రాష్ట్రాలలో వలస కార్మికుల్లా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాపారాలు లేక సతమతమవుతున్న వ్యాపారులను ఆన్లైన్ వ్యాపారం మరింత సంక్షోభంలోకి నెట్టిందని, జీఎస్టీ దీనికి తోడైందన్నారు. రాజధాని లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయన్నారు. దానికి తోడు ఇసుక మాఫియా తోడై భవన నిర్మాణ కార్మికులను మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసిందన్నారు. మన నగరం గురించి ఆలోచించే ప్రజాప్రతినిధులు, అభివృద్ధి గురించి పోరాడే దమ్మున్న నేతలు లేరని, ఇవన్నీ పాలకుల అసమర్థతను తెలియజేస్తున్నాయని తెలిపారు. కార్పొరేషన్కు కనకదుర్గ గుడి అభివృద్ధికి 450 కోట్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించుకుని చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. మెట్రో రైల్ ఊసే ఎత్తడం లేదని, ఇతర నగరాలతో పోల్చుకుంటే విజయవాడ అభివృద్ధి ఎంతో దారుణంగా తయారైందన్నారు. దీనికి సిగ్గుపడాల్సింది ఇప్పటి వరకు పరిపాలించిన వైసీపీ, తెలుగుదేశం ప్రజాప్రతినిధులేనన్నారు. ఈ భారాలన్నింటికీ కారణం మోడీ ఆదేశాలను జగన్ ప్రభుత్వం అనుసరించడమేనని తెలిపారు. ఇప్పుడు అదే బీజేపీతో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయటమేనని మండిపడ్డారు. 3 వందలు ఫ్రీ అన్నాడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నువ్వు పెంచిందే మోడీ గారు. ఆ మోడీతో కట్టి గ్యాస్ బండ ఫ్రీ కాదు కదా. 2 సార్లు గెలిస్తే 1200 గ్యాస్ బండ మోడీ గారు, 3ఓసారి గెలిస్తే 2000 అవుతుంది. పెట్రోల్ 50 రూపాయలు 110 అయింది, 3ఓసారి గెలిస్తే 200 అవుతుంది. వాళ్ళతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేవాడు. ఇప్పుడు ఆయన కూడా ముంచేశారు మోడీ గారు. ఇక అందరిలో కూడా ముంచేస్తున్నాడు. మరి వాళ్ళకు ఓటేస్తే రేపు మోడీ గారికి ఓటేసినట్టే. మీరు ఫ్యాన్కి ఓటేసినా, సైకిల్కి ఓటేసినా వెళ్ళి మోడీ గారి ఖాతాలో పడతాయి. అందుకే దానికి భిన్నంగా కమ్యూనిస్టులు విజయవాడని బాగు చేశాం. విజయవాడలో కాలువ కట్టుకున్నా, ఇంకో చోటైనా, అలాగే ఇంటి పన్నుల్లో కూడా ఈ ఆస్తి విలువను బట్టి పన్ను వేసే పద్ధతి పోవాలని పోరాడింది. చెత్త పన్ను మీద పోరాడింది. కేబుల్ ఆపరేటర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం, సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని వేయడం జరిగిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చుతారని స్పష్టం చేశారు. విద్యుత్ పోల్ రెంటల్ ఛార్జీల జీవో రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుండి ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. పోల్ ట్యాక్స్ రద్దు, కేబుల్ రంగాన్ని ఓ ఇండస్ట్రీగా గుర్తించాలని, ఎస్వీబీసీ ఛానల్ను ప్రసారం చేస్తున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించాలని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కోరుతోందని చెప్పారు. అనేక ఇబ్బందులతో కేబుల్ రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వం దృష్టికి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేబుల్ ఆపరేటర్ల సమస్యలను తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని ప్రభుత్వ అధికారులతో కలిపి ఒక కమిటీ వేశారని, ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టామనేటువంటి ప్రభుత్వ పెద్దలకి తెలియజేసిన వెంటనే వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో రిలీజ్ చేయబడినటువంటి జీవో పోల్ ట్యాక్స్ విధించినటువంటి ఉందో దాన్ని రద్దు చేయమని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంతో పెద్ద మనసు కలిగి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కేబుల్ రంగం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు, మనకు సహాయపడతారు అనేటువంటిది కూడా కోరుకుంటూ. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై గత ప్రభుత్వ హయాంలో పోల్ ట్యాక్స్ భారం వేయటం జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు అందజేసిన వినతి పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సానుకూలంగానే ప్రభుత్వం నుండి నిర్ణయం వస్తుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి వీరి యొక్క వాయిస్ వినిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. నాకు గౌతమ్ రెడ్డి గారు అదేవిధంగా మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చౌక్ వచ్చి వారి యొక్క సమస్యల వినతి పత్రాన్ని స్వీకరించండి, వారికి మనం పాజిటివ్గా చేసేదానికి మనం తప్పకుండా దీన్ని ముందుకెళ్దామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధర్నా చౌక్ రావడం, కేబుల్ అసోసియేషన్ యొక్క సమస్యల వినతి పత్రం తీసుకున్నాము. ఇప్పుడే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఈ యొక్క పత్రం సమర్పించి తప్పకుండా వీళ్ళకి పాజిటివ్గా ఏదైతే వీళ్ళు ఇబ్బందులు పడతారో ఆ ఇబ్బందుల నుంచి తొలగే విధంగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం పనిచేసే వ్యక్తి అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు వీళ్ళ సమస్యల మీద కూడా సానుకూలంగా స్పందిస్తారు. అందుకే నన్ను ఈ రిప్రజెంటేషన్ తీసుకురామని పంపించారు కాబట్టి సార్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చి కొద్ది రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటామని కూడా మీ ద్వారా నేను తెలియపరుచుకుంటాను. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు సన్యాసి నాయుడు, ఉదయ్ భాస్కర్ కుమార్, నరసింహ, కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు తదితరులు పాల్గొన్నారు. వెల్లంపల్లి గారికి సభాముఖంగా తెలియజేశాం కనుక వారు కూడాను గవర్నమెంట్ తరఫున మేము వచ్చాము, సజ్జల గారే మమ్మల్ని మాకు పంపించారు ఇక్కడికి, కాబట్టి సానుకూలంగా స్పందిస్తాను అన్నందుకు వారికి ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది త్వరితగతిన అవ్వాలని కూడాను ఈ రోజు నుంచి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి కమిటీ కూడాను వారం రోజుల్లోపు దీన్ని పరిష్కారం అవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారిని సమక్షంలో మళ్ళీ మీట్ అయ్యి కూడాను ఈ సమస్యకి వారం రోజులు పరిష్కారం దిశలో కూడాను మేము ఒక అని. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ కోవర్టు అని, ఆయనకు తనకు మధ్య ఆస్తి తగాదాలు లేవని, ఉద్యమ తగాదా ఉందని టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న అన్నారు. కేశినేని నాని వైసీపీ నేత వెల్లంపల్లితో లాలూచిపడి కోవర్టు అయ్యారని, తనతో నాని ఆట మొదలెట్టారని, ఆయన ఆట తాను కట్టిస్తానని బుద్ధ వెంకన్న అన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీవీకే భవనంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభిమానులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ ఇన్ఛార్జిగా తాను ఉంటే కేశినేని నాని తనపై ఫిర్యాదు చేశారని, తనను తొలగించేందుకు అనేక కుట్రలు చేశారన్నారు. ఆనాడు సుజనా చౌదరి అది సరికాదంటూ ఆపారన్నారు. కేశినేని నాని వైసీపీ నేత వెల్లంపల్లితో లాలూచీపడి కోవర్టయ్యారని, తనతో నాని ఆట మొదలెట్టారని, ఆయన ఆట తాను కట్టిస్తానని బుద్ధ వెంకన్న అన్నారు. ఇప్పుడు కూడా పాత పరిచయాలతో తనకు అడ్డుపడుతున్నారని, తన జోలికి వస్తే తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెప్తానని హెచ్చరించారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఊడిగం చేసిన కోవర్టు కేశినేని నాని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు తనకు దైవమని, ఆయన కోసమే పనిచేస్తానని బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. చక్కగా ఒక కుటుంబంగా వెళ్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను రాజీనామా చేస్తా, నన్ను కోఆర్డినేటర్ వేస్తావా ఇవా అని నాశనం చేసి వెల్లంపల్లికి కోవర్టుగా మారి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేసుకొని ఒక్కసారి కూడా పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా పార్టీని నాశనం చేసినటువంటి దుర్మార్గుడు. అరే కేశినేని నాని, నీకు చెప్తున్నా, నువ్వు నాతో ఆట మొదలుపెట్టావు, లాస్ట్కి నీ ఆట కట్టిస్తాను నేను. నువ్వు ఆట నాతో మొదలుపెట్టావు, నేను మొదలు పెట్టలే ఆట, నువ్వు మొదలుపెట్టావు నాతో. నీ ఆట కట్టిస్తా. నువ్వు వైసీపీ ఏదో ప్రభుత్వంలో ఉంది,
పోలీసు బలగాలు ఉంటాయి, నీ వెనకాతలు వస్తారనుకుంటున్నావేమో. నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల్లో రాయలసీమలో ఎలా చూపిస్తారో నిన్ను పశ్చిమ నియోజకవర్గంలో నీకు శర చూపిపోతే నన్ను అడుగు. నేను ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పా, ఏదో డబల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దాయిలాగా తెలుగుదేశంలో ఉన్నంత వరకు మాట్లాడాడు. డబల్ మర్డర్ కేసులో సింగిల్ ముద్దాయి అంటే ఏంటి తెలుసు కదా, ఒక మనిషిని 10 మంది చంపుతారు, అది మామూలుగా ఎక్కడైనా. వీడు ఒక్కడే 2 చంపినట్టు ఫీల్ అయ్యేవాడు. వీడు ఎవడు చంపదెబ్బ కొట్టింది లేదు. ఈ కృష్ణా జిల్లాలో వంశీ, నాని వీళ్ళందరూ కూడా ఇదే టైపు. రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చాడని, ఇప్పుడు డబ్బున్న వాళ్లను మాత్రమే జనసేన నాయకుల్ని చేస్తోందని వైఎస్ఆర్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే తాను బూటు చూపిస్తానని విమర్శించారు. పార్టీ పెట్టి కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేశారన్నారు. నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. మొగల్రాజ్పురంలోని తన నివాసంలో వైఎస్ఆర్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కోట్ల కొద్దీ డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు. పవన్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడని, 2019 తర్వాత చార్టర్ ఫ్లైట్ కొన్నాడని, కోట్ల రూపాయలు పెట్టి కార్లు కొన్నాడని విమర్శించారు. టీడీపీకి హోల్సేల్గా పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడని చెప్పారు. నమ్మి మోసపోయిన తనకు సమాధానం చెప్పాలని సుధీర్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ సభ్యత్వాల పేరుతో పెద్ద స్కామ్కు తెరలేపారన్నారు. జనసేనలో నాదెండ్ల, లింగమనేని ఇద్దరూ కలిసి టికెట్లు డిసైడ్ చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారని రామ్ సుధీర్ ఆరోపించారు. నువ్వు ఏం చెప్పి ప్రజలకు ఏం చెప్పి వచ్చావు? నువ్వు సినిమాల్లో చెప్పే డైలాగులే రాజకీయాల్లో కూడా అదే డైలాగులు చెప్పి ఎంతో మంది యువతను ఈ రోజు నువ్వు బలి చేసావు. 24 సీట్లు, 3 ఎంపీ సీట్ల కోసం నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి ఎంతో మంది యువతల జీవితాలను నాశనం చేసావు. ఈ రోజున కృష్ణా జిల్లానే తీసుకోండి. ఈ రోజున ఆయన టీడీపీ 11 సీట్లు ప్రకటిస్తే నువ్వు కృష్ణా జిల్లాలో ఒక్క సీటైనా ప్రకటించగలిగావా? ఒక్క సీటైనా? నిన్ను నీ వెనకాల నుండి నడిపించేది ఎవరు? నువ్వు టీడీపీ తోక పార్టీవే. నేను 2019 ఎలక్షన్ తర్వాత నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చేసిన వేషాలు అన్నీ చూసి ఈయనేదో ప్రజలకు మంచి చేస్తాడు, ఇతను ప్రజలకు అండగా ఉంటాడు అని చెప్పి ఆ రోజున నీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను 2019 ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీకి ఎన్నో రకాల ఆర్థికంగా కానించి అన్ని రకాలుగా అండగా ఉండి నా పెళ్ళాం బిడ్డలు, నా ఫ్యామిలీని వదిలేసి ఆ పార్టీ కోసం ఎన్నో రకాలుగా శ్రమించా. తీరా చూస్తే అతనితో నడిచే ప్రయాణంలో అతని అతి తెలివితేటలు, అతని నటన నాకు తెలిసింది. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో 4 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 1.10 లక్షలు విలువ చేసే ఇస్త్రీ బండి, టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను లబ్ధిదారులకు అందజేశారు. 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, రాష్ట్ర సీనియర్ నాయకులు వేగి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ మాధురితో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ అమర్నాథ్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తరువాత 6వ డివిజన్లో 6 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లకే పరిమితం అయ్యారని, ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కనిపించే వ్యక్తి దేవినేని అవినాష్ అని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లారన్నారు. రిటైనింగ్ వాళ్ళకి మూల కారణం గద్దె రామ్మోహన్ అని అవాస్తవాలు చెప్తా ఉన్నాడు. పాపం ఆయన తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీ మీడియా ముఖంగా చెప్తున్నా. నీకు తెలవని పక్షంలో నువ్వు చిన్న వయసులో పాపం రాజకీయంలో నీకు కొద్దిగా అనుభవం తక్కువ. మీ తోటి కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడుగు. గతంలో గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ అభివృద్ధి ఏంటి? ఇప్పుడు అవినాష్ గారు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నాక ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు బహిరంగ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తీసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ 6వ డివిజన్లో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ భగత్ సింగ్ రోడ్ నుంచి కూడా ఇక్కడ బోయపాటి మాధవరావు దాకా కూడా ఈరోజు ఏ సందుకు వెళ్ళినా కానీ
మెట్లు కానీ సైడ్ కాలువలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి శరవేగంగా సాగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.